మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ ల్యాబ్. చాలా మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మేము ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అని చెప్తూ ఉంటారు. అసలు తీర్థయాత్రల ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ఆంతర్యం ఏంటి, తీర్థయాత్రలు చేస్తే మనం ఏం నేర్చుకోవాలి, ఇదేది మనం మాట్లాడే టాపిక్. దీని గురించి మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయ, థ్యాంక్ యూ. అమ్మ, చాలా మంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, కానీ మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా కానీ కుక్కతో ఒక వంకరే అన్నట్టుగా వాళ్ళ బుద్ధిలో మాత్రం ఎట్లాంటి మార్పు ఉండదు. అసలు తీర్థయాత్రలు అనేవి ఎందుకు పెట్టారు? అసలు తీర్థయాత్రలు చేసినప్పుడు మనుషులు వాళ్ళని వాళ్ళు ఎట్లా మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి తీర్థయాత్రల ద్వారా? అంటే పేర్లు రకరకాలు పెడతారు. హనీమూన్ అని, తీర్థయాత్రలని, పాతకాలంలో దేశ సంచారం, లోక సంచారం, ఏవో రకరకాల పేర్లు. దేని ఉద్దేశం దానికి ఉంది. ఇప్పుడు హనీమూన్ అనుకోండి, ఆ వేలో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. తీర్థయాత్రలు అంటే భక్తిలోనే మునిగిపోయి ఊరికే గుళ్ళు గోపురాలు తిరిగేసి పూజలు అవన్నీ చేసేయడం. లోక సంచారం అన్నాం అనుకో, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మహామహులు, రాజులు, గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు లోక సంచారం అంతా చేశారు. ఇంకా దేశ సంచారం అంటే చెడిపోయి దేశం మీద దేశదిమ్మరగా తిరుగుతున్నాడు అని ఎలా డివైడ్ చేశారో చూడండి. అంటే అర్థాలు అలా ఉన్నాయి. కానీ ఎలా తిరిగినప్పటికీ ఇందులో మనకి దొరికేది ఒకటే, జ్ఞానం, అనుభవం. దొరకాల్సింది కూడా అదే, దొరికేది అదే, దొరకాల్సింది కూడా అదే. ఇప్పుడు పాతకాలంలో గురుకులంలో లోక సంచారం చేసిరండి, మీరంతా తిరిగి రండి, అనుభవం సంపాదించరండి, అప్పుడు నేను మీ తల్లిదండ్రులకి అప్పగిస్తాను, మీరు పెళ్ళికి ఏమంటారు అర్హులు అవుతారు అని గురువులు చెప్పేవారు. సో వాళ్ళు అలా తిరిగి అనుభవాన్ని సంపాదించి, ఒక ఉద్యోగాన్ని సంపాదించి, కొంత డబ్బు సంపాదించి తిరిగి గురువు గారి దగ్గరికి వస్తే ఆయన ఇతను నిష్ణాతుడు, అన్నిట్లో అనుభవం పొందాడు, వీడు సమాజంలో జీవించడానికి, పెళ్ళాం బిడ్డలను బ్రతికించుకోవడానికి వీడికి చాలా సత్తా ఉంది అని ఆయన నిర్ణయించి తల్లిదండ్రులకు అప్పగించి మీరు ఇంకా పెళ్లి చేసుకోండి అబ్బాయికి, ఓకే అని చెప్తాడు. మరి అలాగే అందులో కూడా అతనికి ఒక అనుభవం వచ్చింది కాబట్టే కదా అర్హుడయ్యాడు. ఇప్పుడు లోక సంచారం చేస్తాం. ఇప్పుడు తెలుగు ట్రావెలర్స్ అని చెప్పి తిరుగుతున్నారు, ఉమా, రవి, అతని పేరేంటి ఇంకో అబ్బాయి, అనిషా ఉన్నాడు ఒక అబ్బాయి, అన్వేష్, వీళ్ళందరూ లోక సంచారం చేస్తున్నారు. అర్థమైందా? లోకం అంటే ప్రపంచం, ప్రపంచ సంచారం చేస్తున్నారు, తెలుగు ట్రావెలర్స్ అని పేరు పెట్టినారు. మరి వాళ్ళకు కూడా ఎంతో అనుభవం వస్తుందిగా. అడ్డమైనవన్నీ తింటారు పాపం ఆకలికి, మరి ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగుతారు, అక్కడ మనుషులతో ఇంటరాక్ట్ అవుతారు, అక్కడ కల్చర్ తెలుసుకుంటారు, ఎలా ఒదిగిపోవాలో వీళ్ళకి అలవాటు అవుతుంది, అక్కడ విషయాలు ఎలా అడాప్ట్ చేసుకోవాలో తెలుస్తుంది, అక్కడ మనం నవరంధ్రాలు మూసుకుని ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది, ఎక్కడన్నా నోరు లేపితే అక్కడ ఏం శిక్షలు వస్తాయి ముందు తెలుసుకుని వెళ్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని కొమ్ములు తోకలు లేపితే అక్కడ అరెస్ట్ చేయడమో మనిషిని మాయం చేయడమో చేస్తారు. అదంతా తెలుసుకుని వాళ్ళు వస్తారు. ఉమా అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఫ్యాన్ని కూడా. అతను చాలా తిరిగి పెళ్లి కూడా చేసుకోవాలా, ఇంట్లో పెళ్లి చేసుకొని గొడవ చేస్తే దేశమంతా అదే ప్రపంచం అంతా తిరుగుతున్నాను, నేను ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకోను అని కూడా ఇందులో చెప్పాడు. కానీ వన్ ఫైన్ డే నా పెళ్ళి అయిపోయిందో వచ్చి అని చెప్పాడు. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మరి అమ్మాయిని ఏం చేస్తాడు, ప్రపంచం మీద పడి తిరుగుతున్నాడు అనుకున్నాను నేను. కానీ మళ్ళీ మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ బాబు పుట్టాడు. సో 2-3 years అయిపోయింది, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఎన్ని విషయాలు చెప్తాడంటే అతను చాలా బాగా చెప్తాడు. మరి భార్య కూడా సహకరించబట్టి అతను వెళ్తున్నాడు. సో ఇప్పుడు తీర్థయాత్రలకు వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళైన జంటల్ని తీర్థయాత్రలు పంపించమని చెప్పేవారు. పంపించాలి కూడా, అప్పుడే పంపించాలి. తీర్థయాత్రలు 60 ఏళ్ళు వచ్చాక, 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక అదేదో దాన్ని ఏమంటారు, దాన్ని కమండలం అది ఒక రాగి చెంబు, దానికి నీళ్లు పోసుకుని స్క్రూ మూత ఉంటుంది. తర్వాత వాళ్ళ సామాన్లు అవన్నీ తీసుకుని కాశీయాత్రకు బయలుదేరుతున్నాము, లేకపోతే తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాము అని కొత్తగా పెళ్ళైన జంటలను వదిలిపెట్టి వెళ్ళటం అనేది కొన్ని సినిమాల్లో చూపిస్తారు. విడిగా కూడా జరిగేది అలాంటిది. కానీ కొత్తగా పెళ్ళయిన తర్వాత వాళ్ళని ఏకాంతానికి వదిలేసి మళ్ళీ మేము తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చేటప్పుడు మీరు మనమండం మనవరాలను ఇవ్వాలి అనే ఒక కండిషన్ పెట్టి వెళ్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఈ ప్రైవసీ మేము పిల్లల గంటానికి మాత్రం ఇస్తున్నాము అన్నట్టుగా వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ కాదు, వీళ్ళని పంపించాలి.
అంటే ఒకప్పుడు ఉండేది అది. ఇప్పుడు తీర్థయాత్రలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు తీర్థయాత్రలు మేము చేయలేము, మేము చెయ్యము, మేము ఎందుకు చేయాలనే ప్రశ్నలు వస్తున్నాయి. హనీమూన్కి వెళ్ళాలి అని అంటారు. కానీ లైఫ్ అంతా హనీమూనే. మీరు ఇప్పుడు చేయవలసింది పెళ్ళి అవ్వగానే తీర్థయాత్రలు చేయాలి. ఎందుకు? మనం ఏ గుడి గోపురానికి వెళ్ళినా సరే ఒక మన హైందవ ధర్మాలు, మన కల్చర్స్, మన జీవన విధానాలు, తర్వాత ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక చిత్ర ఏమంటారు శిల్పాల రూపంలో, శిల్పకళలో మనకి పొందుపరిచారు గుళ్ళు గోపురాల మీద. అవన్నీ చూసి ఇంకా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా మన హంపి వెళ్తే, ఖజురహో వెళ్తే అక్కడ కూడా చూపిస్తారు. అది కూడా ఖజురహో కూడా హనీమూన్లో ఒక భాగము, తీర్థయాత్రలో కూడా ఒక భాగం అని నేను చెప్తాను. కాశీ వెళ్ళి లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఖజురహో వెళ్ళొద్దా కొత్త దంపతులు అంటే తప్పకుండా వెళ్ళమని నేను చెప్తా. చిచ్చి ఏంటి ఇప్పుడు ఇలా చెప్తుంది, దానికి దీనికి సంబంధం ఉంటే చిచ్చి కాదు, అది సృష్టి ధర్మం, సృష్టి కార్యం కోసం వాళ్ళకి తెలియక ఎన్నో తప్పులు జీవితాల్లో చేసుకుంటూ వెళ్తారు. అయితే అవి కూడా తీర్థయాత్రలో భాగంగా కలుపుకొని చూడొచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్ని చూసిరంటారా బాబు అని అంటే అక్కడికి వెళ్ళి కలశాలు పెట్టి పూజలు వ్రతాలు నోములు చేసి ఏం రారు కదా. అన్ని తిరిగి అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి సాంప్రదాయాలు, కల్చర్స్, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని వస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆ దేవుడి యొక్క ఇది, తర్వాత ఆ దేవుడు ఏమేమి మనకి చెప్పాడు, ఆయన భార్యలతో ఎలా ఉన్నాడు, కింద మంగాపురంలో తిరుచానూరులో అమ్మవారి కింద ఎందుకుంది, స్వామివారి పైన ఎందుకున్నారు, ఆయన 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇలా దాంట్లో కుటుంబ గాథ కూడా ఉంటుంది. ఇవన్నీ తీర్థయాత్రలు వెళ్ళి వచ్చేయడం కాదు, ఆ స్థల పురాణాలు తెలుసుకోవడం వల్ల ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి దొరుకుతుంది. సో తీర్థయాత్రలు చేయించేవారు అప్పట్లో. ఇప్పుడు అప్పుడు ఆ నాలెడ్జ్ తీసుకుని వాళ్ళు వచ్చి సంసారంలో చాలా బాగా ఉండేవారు. ఇంకా హనీమూన్ అనేది లైఫ్ అంతా ఉంటుందిగా, అది ఎక్కడికి పోదు, చచ్చే వరకు ఉంటుంది. ఇవి రావు. అవును, ఒక 35-40 ఏళ్ళు దాటిని అంటే 4 మెట్లు ఎక్కలేం, ఒక కొండ ఎక్కలేం, మరి ఒక వ్రతం నోము చేయలేం, పిల్లలతోటి సంసారంలో విసుగొస్తుంది, ఓపిక తగ్గుతుంది. కాబట్టి అప్పుడే చేయాలి. అప్పుడు అన్ని తెలిసేసుకుంటే భర్తని భార్య ఎందుకు వదలకూడదు, భార్యని భర్త ఎందుకు వదలకూడదు, ఇప్పుడు వస్తున్న ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకోకూడదు, వివాహ బంధం అంటే ఏంటి, ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి వాళ్ళకి. సో ఆ వివాహ బంధం గట్టిపడటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక కూడా వెళ్తున్నారు, ఇంకా చిన్నవాళ్ళు కూడా వెళ్తున్నారు. వీళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు. అసలు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? ఏ యాత్ర చేసినా నేను ఉద్దేశం ఒకటే చెప్పాను, ఏంటి, జ్ఞాన సముపార్జన, అనుభవం. ఇవి ఎక్కడ సంపాదిస్తున్నారు? కానీ నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది వాళ్ళకు ఉన్నదానికి గర్వం కానీ, అహంకారం కానీ, గొప్పదనం కానీ ఇంకొంచెం పెంచుకుంటున్నారు తప్ప ఉన్నది ఎలా తగ్గించుకోవాలి అనేది అసలు మనం ఏం తెలుసుకోవాలి అని చెప్పి యాత్రలన్నీ చేయిస్తారు. మరి ఇప్పుడు యాత్రలు చేసేవాళ్ళు ఉన్నది పోగొట్టుకుని వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అంటే యాత్రలు చేస్తే అక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పడము, దాన్ని వీళ్ళు ఫాలో అవ్వడము, అది కూడా చూస్తూ ఉన్నాం కదా. అవును, ఇప్పుడు అదే ఇప్పుడు తీర్థాలలో మునిగి స్నానాలు చేస్తారు, లేకపోతే తిరుపతి వెళ్తే పాపనాశంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు, గంగలో మునిగితే దోషాలు పాపాలు పోతాయంటారు. ఈ నమ్మకంతో వెళ్ళినప్పుడు తిరిగి మీరు వాటితోనే వస్తున్నారుగా. ఎలా పోతాయంటే మనలో ఆ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం ఎప్పుడైతే ఆ వైపుగా ఆలోచిస్తామో ఆ చెడు ఆలోచనలంతా కూడా బయటకు వెళ్ళిపోవడమే మనం చేసిన పాపాలు తొలగిపోవటము. ఇప్పుడు రీసెంట్ గా గరికపాటి గారు కూడా ఒక చోట వ్యాఖ్యానించారు, ఏంటంటే మాత్ర వేసుకుంటే రోగం తగ్గినప్పుడు యాత్ర చేసినప్పుడు మిగతా ఎందుకు పోవు, మన అహంకారం గర్వం ఎందుకు పోవు అని అడిగారు. చాలా బాగుంది అది. మరి అది ఆ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటున్నారా? వేసుకుంటే వాళ్ళు చక్కగా స్ఫటికంలాగా తయారు అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంత వయసు పెరిగినా వాళ్ళ అహంకారాన్ని, గర్వాన్ని, మేమే గొప్ప అనే భావంలో నుంచి ఎప్పుడైతే బయటకి రారో, నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని నువ్వు బియాండ్ ఇండియా ఎక్కడికి వెళ్ళి నువ్వు తీర్థయాత్రలు చేసినా కూడా ఏమీ రాదు, జీరో, ఉన్నది పోతుంది అంతే. చాలా బాగా చెప్పారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. కూడా చూసే ఉంటారు ఆ వీడియో. అతను అన్యమతస్థుడైనప్పటికీ ఎంత గొప్పగా, ఆయన ఎంత మల్టీ టాలెంటెడ్ తెలుసా. నాట్ ఓన్లీ సింగర్, అతను మిమిక్రీ ఆర్టిస్ట్ అట, డాన్స్ బాగా చేస్తారట, ఇంకా చాలా చాలా ఆర్ట్స్ అతనిలో ఉన్నాయంట. పాపం అతను చాలా మందికి హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాడు, అసలు బాగా సంపాదిస్తూ ఉన్నాడు, ఆ పాటలు కూడా చాలా బాగా పాడుతూ ఉన్నాడు. సో ఇలా
మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఎంచుకునే ఒక మార్గం అనేది సరైనది అయినప్పుడు వాళ్ళ జీవితానికి వచ్చే డోకా ఏముండదు. అంటే ఇప్పుడు అతను ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో ఉండి ఇక్కడ అంటే అతను పూర్వజన్మలో ఏదో చేసుకున్న పుణ్యమో పాపమో మనకు తెలియదు. ఈ జన్మలో పరమతస్థుడిగా పుట్టి మతస్థుడిగా పుట్టి కూడా తిరుపతి వచ్చి ఆ దేవుడి కీర్తనలు పాడుతూ తన పూర్వజన్మ పుణ్యాన్ని ఇంకా పెంచుకుంటున్నాడా, పూర్వజన్మలో చేసిన పాపాన్ని కడిగేసుకుంటున్నాడా అని అనిపిస్తుంది. అన్ని చక్కగా ఉన్న వాళ్ళే మాకు ఈ లోపం అంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, మాకే ఏదో జరిగిపోయింది, మా టైమే బాగాలేదని. కానీ అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యుండి కూడా తను కష్టపడుతూ ఇంకా తను జీవనోపాధి తనకి అది దొరికింది, ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఇలా భగవంతుడు ఇలా హ్యాండిక్యాప్డ్ గా పుట్టించిన వాళ్ళకి మైండ్ చాలా క్రియేటివిటీగా, చాలా తెలివిగా, చాలా స్ట్రాంగ్ గా పెడతాడు. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు చేతులతో చేయలేంది బ్రెయిన్ తో చేయగలుగుతారు. అంటే ఆలోచనే కదా, ప్రపంచంలో ఏ పని చేయాలన్నా బ్రెయిన్ ఆలోచనతోనే మనిషి అనేవాడు ఇంత టెక్నాలజీ సాధించాడు. కాబట్టి భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఆలోచన శక్తి, బ్రెయిన్ బాగా ఇస్తాడు. సో వాళ్ళు దాంతో చాలా చక్కగా బ్రతకగలుగుతారు. ఎందుకంటే ఒక మంచి ఆలోచన చేస్తారు. అరే నాకు ఇప్పుడు కాళ్ళు లేవు, ఇప్పుడు చూడండి చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళ కంటే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్, మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ గా చూస్తే. ఎందుకంటే వాళ్ళకి ఒక కాంప్లెక్స్ ఉంటుంది లోపల, నేను చదువుకోలేదే, నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా వాళ్ళకి కన్వే చేయాలి, నాకు ఎలా గుర్తుంటుంది, ఈ ఆలోచనలతో నిరంతరం సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకోవడం ద్వారా ఆ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్తారు. మనమేంటి, మనకు చదవచ్చు కదా అన్ని ఫోన్లో పెట్టుకుంటాం. ఆ ఫోన్లో మన బ్రెయిన్ కి పని చెప్పాం మనం. ఆ ఫోన్లో పెట్టుకున్న వాళ్ళ సంగతి కూడా మర్చిపోతాం. అవును, ఆ పని అయిపోయాక గుర్తుకు వస్తుంది, లాభమే ఉంది. కానీ వాళ్ళు ఏంటి, బ్రెయిన్లో గుర్తు పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకుని టక్కుమని సమయానికి ఆ మెసేజ్ని అందించగలుగుతారు. అలాగే ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అయినా కూడా తన తెలివితేటలకి పదును పెట్టి ఏం చేస్తే నేను రాణించగలుగుతాను, ఏం చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను, నేను బ్రతకగలుగుతాను అని ఆలోచించాడు. అతనికి మీరు చెప్పినట్టు మిమిక్రీ చక్కగా నేర్చుకున్నారు, తర్వాత మంచి సంగీత పరిజ్ఞానం ఉంది, మంచి గొంతు ఇచ్చాడు దేవుడు, దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి అతను సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అతనికి ఇప్పుడు ఇలా తిరుపతిలో కూర్చొని పాటలు పాడదాం అనే దానికి వాళ్ళు కూడా సహాయపడి ఇతనికి అక్కడ అరేంజ్మెంట్ చేయటము, తోడుగా నిలబడటము, వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా సెక్యూర్ చేయటము లాంటి సహాయాలు భగవంతుడు ఆ రూపంలో అందింపజేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఒక వీడియో చూసాం, అందులో రాధా మనోహర్ దాస్ గారు చెప్పారు ఏంటనంటే, మన దేశము మన ధర్మం ఎవరినైనా సరే ఆదుకుంటుంది. మనం చూసామంటే కనుక చరిత్రలో ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళని మనం కాదు పండే అని మనం అనం. అవును, బ్రతకండి, ఏ స్టేట్లో అన్నా బ్రతకండి, ఏ ఊర్లో అన్నా బ్రతకండి అని మనం అలా హక్కును చేర్చుకుంటాం. అది ఇండియాలో ఉంది, మన భారతదేశంలో. కాబట్టి మన దేశాన్ని, మన ధర్మాన్ని నమ్ముకుంటే అది బ్రతుకునిస్తుంది. అంటే ఆశ్రయిస్తే, నమ్మితే, నమ్మకం పెడితే అనే శబ్దాలు మనం ఇక్కడ వాడాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థితికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇతను కూడా ఆ వేలో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చక్కగా పాటలు పాడుతున్నారు, బోల్డంత ఆదాయం వస్తుంది. అందులో నుంచి మళ్ళీ ఆయన దయాగుణం, దానగుణం చూడండి, కొంతమందికి సహాయం కూడా చేస్తాడంట. మరి చూడండి, అలా చేయబట్టే భగవంతుడు ఇంకా ఇంకా ఇస్తున్నాడు, ఆయనకి ఇవ్వాలి కూడా. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు సంపాదించామంటే ఆ ఇన్కంలో నుంచి 1% తీసి మనం ఎవరికన్నా ఇవ్వగలగాలి. 10% అని చెప్తారు, అట్లీస్ట్ 1% మనం ఎవరికైనా ఇవ్వగలిగితే అది మళ్ళీ వచ్చి చేరుతుంది. అది ఎప్పుడు కూడా తరగదు, పెరుగుతూ ఉంటుంది. అదేంటి, భగవంతుడు ఇష్టపడతాడు అలాంటి వాళ్ళని, భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు మన ఖజానా ఒకటి పోయింది కదా, అయ్యో ఒకటి లెస్ అయిందని అనుకోకర్లా, ఆ 1కి 10 వచ్చి మళ్ళీ నిండుతుంది అనమాట మనకి. అలా ప్రేమైనా అంతే, మనం ప్రేమిస్తూ వెళ్తే భగవంతుడు మనకి అంత ప్రేమను మళ్ళీ తిరిగి ఇంకొకళ్ళ ద్వారా మనకి ఇప్పిస్తాడు. కష్టంలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తే మళ్ళీ మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు వేరే రూపంలో మనకి అందిస్తాడు. సో ఇది నమ్మిన వ్యక్తి, ఇతను నమ్మాడు కాబట్టే పరమతస్థుడైనా కూడా
ఇక్కడ మనకి బ్రతుకుతారు బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, అడాప్ట్ చేసుకోవటం. ఇప్పుడు నేను బ్రతకాలి, నాకు కాళ్ళు చేతులు, నేను నాదే నమ్ముకుని కూర్చుంటే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. మేబీ కుటుంబం కూడా ఉండి ఉండొచ్చు. ఎలా భార్య బిడ్డలకి తిండి ఎలా పెట్టాలి, ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఎలా నెట్టుకెళ్ళాలి, ఇంకా మంచి ఆలోచన చేశాడు. ఇక్కడికి వచ్చి ఒక భారతదేశంలో పుట్టినందుకు అన్ని మతాలు నావే అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అసలు ఇంకా ఇంకా ఇండియా చాలా బాగుంటుంది. ఇతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇప్పుడు తన మతం కాకపోయినా పరమతాన్ని నమ్మి అక్కడ కూర్చుని ఆ పాటలు పాడినప్పుడు మనకేం కావాలో అది ఇస్తున్నాడు ఆయన. ఆయనకేం కావాలో అది పాడుకుంటే రూపాయి రాకపోవచ్చు, మేబీ వాళ్ళే ఇవ్వచ్చు. కానీ మనకి అక్కడికి వచ్చే యాత్రికులు ఎన్ని లక్షల సంఖ్యలో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏమి ఇష్టపడతారు అనేది ఆయన తెలుసుకున్నాడు. ఆలోచన ఉపయోగించాడు, ఆయన బ్రెయిన్ ఉపయోగించాడు. సో నేను ఎవరనేది పర్టికులర్గా వచ్చి లాగి పీకి నన్ను కంపు చేసి అడిగితే తెలుస్తుంది. జనాలకి అదే కదా లక్షణం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వీడు బాగుపడ్డాడంటే వాడి బయోడేటా కావాలి. ఏం చేస్తావు నువ్వు, ఎక్కడ ఉంటావు, మీ తల్లిదండ్రులు ఏంటి, నీ ఊరేంటి, అసలు అదే ఊరా ఇంకా పక్క ఊరా, అసలు అదే ఊరా పక్క ఊరా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ కులం ఏంటి, ఇవన్నీ పీకి లాగి అడుగుతారు. అవును కదా. అంతేగాని అసలు పాపం వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళకి ఏం కావాలని ఎవరైనా ఒక్కళ్ళని ఆలోచిస్తారా, ఆలోచించరు. దాంతోనే కొట్టు చేస్తున్నారు బయట. సరే ఇతను ఇక్కడ ఒక యాత్రా స్థలంలోకి వచ్చి జనానికి ఏం కావాలో తెలుసుకున్నాడు. కరెక్ట్. ఖచ్చితంగా జనానికి పాటలు పాడితే అక్కడికి వచ్చే వాళ్ళందరూ భక్తిభావంతో వస్తారు. సో వాళ్ళకి కావాల్సిన భక్తి గీతాలు. ఒక అవిటి మనిషి రోడ్డు పక్కన కూర్చొని మన కోసం అన్ని పాటలు పాడుతున్నాడంటే ఒక సంతోషంతో, ఒక ప్రేమతోటి, ఒక జాలితోటి, అయ్యో అతను ఎలా బ్రతుకుతాడు అనే ఒక కన్సర్న్ తోటి దానం అనేది చేస్తున్నారు. సో అతనికి అన్ని డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఏంటంటే మన ధర్మం కూడా, మన హిందూ ధర్మం కూడా అంత గొప్పది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ తెలుసుకుని సొంత వాళ్ళు కూడా మన ధర్మాన్ని విడిచిపోకూడదు. పరాయి మతంలోకి కానీ పరాయి ధర్మంలోకి కానీ, అన్ని ధర్మాలు ఒకటే మంచిగా చెప్తాయి, కానీ మన ధర్మం ఏదో దాన్ని నమ్ముకోవాలి. కరెక్ట్. పరమతస్తుల్ని కూడా మనం ఆదరిస్తామనడానికి ఇది నిదర్శనం అన్నమాట. రైట్. థ్యాంక్ యూ అమ్మా.